ఛత్తీస్గఢ్ కాంకేర్ జిల్లా, మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాల సరిహద్దు ప్రాంతమైన జారావండి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులకు మావోయిస్టులకు మధ్య భారీగా జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఎన్కౌంటర్లో పెద్ద ఎత్తున పోలీసులు పాల్గొన్నారు. ఎదురుకాల్పుల్లో ఒక ఏఎస్ఐ, 2 జవాన్లకు గాయాలయ్యాయి. వారిని హెలికాప్టర్ ద్వారా హాస్పిటల్కు తరలించారు. ఘటనా స్థలం నుంచి 3 AK-47తో పాటు పలు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో మావోయిస్ట్ అగ్రనేత లక్ష్మణ్ ఆత్రం అలియాస్ విశాల్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఛత్తీస్గఢ్ కాంకేర్ జిల్లా, మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాల సరిహద్దు ప్రాంతమైన జారావండి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులకు మావోయిస్టులకు మధ్య భారీగా జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఎన్కౌంటర్లో పెద్ద ఎత్తున పోలీసులు పాల్గొన్నారు. ఎదురుకాల్పుల్లో ఒక ఏఎస్ఐ, 2 జవాన్లకు గాయాలయ్యాయి. వారిని హెలికాప్టర్ ద్వారా హాస్పిటల్కు తరలించారు. ఘటనా స్థలం నుంచి 3 AK-47తో పాటు పలు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో మావోయిస్ట్ అగ్రనేత లక్ష్మణ్ ఆత్రం అలియాస్ విశాల్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు.